డాక్టరుగా ఉద్యోగం. చిన్న కుటుంబం. భర్త, 2 పిల్లలే లోకం. ఫ్యామిలీ అంటే వారిదే అన్నట్టు అన్యోన్యంగా ఉండేవారు. కాని అంతలోనే ఆ లేడీ డాక్టర్ వారు ఉంటున్న ఫ్లాట్లోనే శవమై కనిపించింది. అసలు ఏం జరిగింది అని ఆరా తీస్తే విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. సాధారణంగా ఏదైనా కష్టం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్ళి దానికి తగ్గ ట్రీట్మెంటు తీసుకుంటారు. కాని డాక్టరుకే సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలనుకుందో ఏమో, కనీసం పిల్లల గురించి కూడా ఆలోచించకుండా సూసైడ్ చేసేసుకుంది. అసలు ఆ డాక్టర్ లైఫులో ఏం జరిగింది? ఎందుకు సూసైడ్ చేసుకుంది? కొచ్చిలోని కక్కనాడలోని ఓ ఫ్లాట్లో డెంటల్ డాక్టర్ బిందు చెరియాన్ ఆత్మహత్య చేసుకుంది. తిరువనంతపురంలోని ఎర్నాకులంలో బిందు డెంటల్ డాక్టర్గా వర్క్ చేస్తుంది. ఆమెకు భర్త, పిల్లలు ఉన్నారు. అయితే వీరి కోజికోడ్లో ఉంటుండగా ఆమె వృత్తిరీత్యా కొచ్చిలో ఉంటుంది. పిల్లల స్కూల్స్, భర్త ఉద్యోగం కోజికోడ్లో ఉండటంతో కొచ్చిలో బిందు ఒంటరిగా ఫ్లాట్ తీసుకొని ఉండటం స్టార్ట్ చేసింది. ఏమాత్రం సెలవులు దొరికినా భర్త, పిల్లల దగ్గరికి వెళ్ళిపోయేది. అయితే కొన్ని రోజులుగా ఫ్లాట్ నుంచి ఆమె బయటకు రాకపోవటం, ఫ్లాట్ నుంచి దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు తలుపులు తెరిచి లోపలకు వెళ్లి చూడగా బిందు ఉరికి వేలాడుతూ కనిపించింది. మృతదేహం దగ్గర సూసైడ్ నోటు కూడా ఉంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆమె చనిపోయినట్టు అందులో రాసి ఉంది. దీంతో బిందు సూసైడ్ విషయాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు పోలీసులు. డాక్టరుగా పనిచేస్తున్న ఆమెకు ఆర్థిక ఇబ్బందులు ఉండటమేంటి? అసలు ఆమె చనిపోవటానికి ఆర్థిక ఇబ్బందులే కారణమా? లేక ఇతర కోణాలున్నాయా అనే విషయంపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే డాక్టర్ చదివి దంతవైద్యురాలిగా రాణిస్తున్న బిందు ఆత్మహత్య చేసుకోవటం స్థానికంగా సంచలనం కలిగించింది. వైద్యురాలిగా ఎంతోమందికి సేవలందించే బిందు ఇలా చేయడమేంటని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే బిందు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఆమె కుటుంబ సభ్యులు. తల్లి కోసం పిల్లలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కనీసం ఆ 2 పిల్లల గురించి అయినా ఆలోచించి బిందు ఈ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది అని కుటుంబ సభ్యులు బాధను వ్యక్తం చేస్తున్నారు. సమస్య ఎంత పెద్దది అయినా సొల్యూషన్ ఉంటుంది. అంతేకాని ప్రతి ప్రాబ్లంకు ఆత్మహత్య పరిష్కారం కాదని చాలామంది అంటుంటారు. మరికొంతమంది వాదన మరొకలా ఉంటుంది. ఆ సిచ్యువేషన్ ఎదురైతే అలాగే ఆలోచన చేస్తుంటారని చెబుతుంటారు. ఏది ఏమైనప్పటికీ అలాంటి ఆలోచన వచ్చినప్పుడు మానసిక నిపుణులను సంప్రదించాలని చాలామంది సూచిస్తుంటారు. ఒక డాక్టరుగా సేవలు అందించిన బిందు కూడా ఇలా సూసైడ్ చేసుకోవటం పట్ల తీవ్ర చర్చ జరుగుతోంది. హ్యాపీ ఫ్యామిలీ కాస్త ఇప్పుడు సాడ్ ఫ్యామిలీగా మారిపోయింది.